అందరికీ నమస్కారం. నేను మీ రజనీప్రియ మెడికల్ ఆంకాలజిస్ట్. ఈరోజు మనం మ్యూకోసైటిస్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సో యూజువల్లీ ఏంటంటే మౌత్ అంటే ఓరల్ క్యావిటీ నుంచి డైజెస్టివ్ ట్రాక్ అంతా లైన్ అయ్యి అవుటర్ లేయర్ని మ్యూకోసా అంటారనమాట. సో మనం ఇచ్చే ట్రీట్మెంట్, క్యాన్సర్ ట్రీట్మెంట్ వల్ల ఈ లేయర్ మ్యూకోజల్ లేయర్ డ్యామేజ్ అయితే దాన్ని మ్యూకోసైటిస్ అంటారు. సో యూజువల్లీ అన్ని కీమోల వల్ల ఈ మ్యూకోసైటిస్ ఉండదండి. కొన్ని హై డోస్ కీమోథెరపీ వల్ల కానీ, లేకపోతే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేసిన పేషెంట్స్లో కానీ, లేకపోతే కొన్ని రేడియేషన్, ఎస్పెషల్లీ హెడ్ అండ్ నెక్ ఇచ్చిన రేడియేషన్ వల్ల కానీ, కొన్ని టార్గెటెడ్ థెరపీ డ్రగ్స్ వల్ల కానీ ఈ మ్యూకోసైటిస్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఈ మ్యూకోసైటిస్ వల్ల ఏమి ఇబ్బందులు ఉంటాయి అంటే, చాలామందికి నోట్లో పెయిన్ రావడం, బర్నింగ్ సెన్సేషన్, నోటిపూతలాగా, అల్సర్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. దీనివల్ల వాళ్ళు ప్రాపర్గా హైడ్రేషన్ తీసుకోకపోవడం, న్యూట్రిషన్ అది తీసుకోకపోవడం, దీనివల్ల ట్రీట్మెంట్ డిలేస్, ఇంటరప్షన్స్ అవుతూ ఉంటాయి. సో అన్ని డ్రగ్స్ వల్ల అయితే ఈ సైడ్ ఎఫెక్ట్స్ రావండి. ఏ డ్రగ్స్ వల్ల వస్తాయి, దానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.